తెలంగాణ కాంగ్రెస్ కుర్చీ మీద ఉన్నది సామాన్యుడైతే కాదు. ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా కనీసం మంత్రి పదవి కూడా చేయకుండా జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ అనే మహాసముద్రంలో ఈది మరీ వీరుడు అనిపించాడు. ఆయన ఎందరో ఉండగా తానే అధినాయకత్వానికి నచ్చి సీఎం పీఠం దక్కించుకున్నవాడు ఆయనే సీఎం రేవంత్ రెడ్డి. ఆయనతో వ్యవహారం తమాషా కాదు, మంచి వ్యూహకర్త, మాటకారి కూడా. కేసీఆర్కి సరి జోడి, వ్యూహాలలో కూడా ధీటైనటువంటి వారు. వయసులో చూస్తే యువకుడు కిందే లెక్క. కేసీఆర్ కంటే చిన్న వయసులోనే పీఠాన్ని పట్టిన ఘనత ఆయనకు సొంతం. ఇక కాంగ్రెస్ పార్టీలో చూస్తే చాలామంది సీనియర్లు ఉన్నారు. అయితే జనాకర్షణలో రేవంత్ రెడ్డి అగ్రస్థానంలో ఉన్నారు. జనాలను తన ప్రసంగాలతో రంజింపజేయాల్సి ఉన్న బీఆర్ఎస్ని అధికారానికి ఆమడ దూరంలో ఉంచాలన్నా, కాంగ్రెస్ వైపు అంతా చూసేలా చేయాలన్నా రేవంత్ రెడ్డి మాత్రమే చేయగలరన్నది హైకమాండ్కి భరోసా ఇచ్చినవారు. అందుకే ఆయన చాలా నిబ్బరంగా చెప్తున్నారు, తాను ఇప్పుడున్న ఏనర్థం కాదు, ఏకంగా 10 ఏళ్ల పాటు తాను తెలంగాణకు సీఎం అని. ఇది ఏ జ్యోతిష్కుడు చెప్పినది కాదు. తన నిబ్బరం, పట్టుదల, తన వ్యూహాలు, రాజకీయ చతురతతో చెప్తున్న విషయం ఇది. తెలంగాణ సీఎం కుర్చీని ఇప్పట్లో వీడేది లేదు. 2034 దాకా నేనే సీఎం, ఇది పక్కాగా రాసి పెట్టుకోండి బీఆర్ఎస్ నేతలకు షాక్ ఇచ్చేలా బిగ్ స్టేట్మెంట్ ఇచ్చారు. ఈ విషయం కేసీఆర్ని డైరీలో కాదు, నీ కొడుకు కేటీఆర్ గుండె మీద రాయి అని కూడా రేవంత్ రెడ్డి వేదికపై నుంచి కూడా పునరుద్ఘాటించారు. కాంగ్రెస్ పార్టీ 10 ఏళ్ల పాటు అధికారంలో ఉంటుందని కూడా రేవంత్ రెడ్డి చెప్తున్నారు. తెలంగాణలో అధికారం ఉన్న పార్టీల ట్రాక్ రికార్డ్ని ఆయన ఈ సందర్భంగా చెప్పారు. 1995 నుంచి 2004 వరకు చంద్రబాబు, అలాగే 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్, ఇక 2014 నుంచి 2023 దాకా బీఆర్ఎస్ అధికారంలో ఉన్నాయని ఆయన గుర్తు చేశారు. అలాగే కాంగ్రెస్ 2034 వరకు కూడా ఉంటుందని, ఇదే నా మాట అని రేవంత్ రెడ్డి అంటున్నారు. 10 ఏళ్ల కాలం అధికారం ఇస్తే కేసీఆర్ తెలంగాణకు చేసింది ఏమీ లేదని దుయ్యబట్టారు. కృష్ణా గోదావరి జలాలను ఏపీకి ఎవరు దోచిపెట్టారో చర్చకు తాము సిద్ధమని, ఫామ్ హౌస్ వదిలేసి కేసీఆర్ అసెంబ్లీకి రావాలని ఆయన సవాల్ చేశారు. అన్ని వర్గాలను పూర్తిగా నిర్లక్ష్యం చేయబట్టే బీఆర్ఎస్ ఓటమి చెందిందని ఆయన అన్నారు. కాంగ్రెస్ హయాంలో జరుగుతున్న అభివృద్ధికి ఇది ఆరంభం మాత్రమే అని, మరో 10 ఏళ్ల పాటు ఈ ప్రగతిని చూసి కేసీఆర్ ఫామ్ హౌస్లోనే అలా ఉండాలని రేవంత్ రెడ్డి అంటున్నారు. దయచేసి నన్ను అడ్డుకోవద్దు, మీరు అడ్డుకున్న ప్రతిసారి బంతిలా నేను పైకి లేస్తానని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. కేవలం 1 సంవత్సరం అధికార వినియోగానికే తట్టుకోలేకపోతే 10 ఏళ్ల పాటు ఎలా ఉండగలరని సెటైర్లు పేల్చారు. హామీలన్నీ వరుసపెట్టి అమలు చేస్తున్నామని కూడా, అలాగే అభివృద్ధిని కూడా చేసి చూపిస్తామని, ప్రజలకు మళ్ళీ కాంగ్రెస్ని ఆదరిస్తారని కూడా రేవంత్ రెడ్డి బల్లగుద్ది మరీ చెప్తున్నారు.